ఒక తెలివి తక్కువ వ్యక్తిని అతని మాటల్లో గుర్తుపట్టవచ్చు, కాని ఒక తెలివైన వ్యక్తిని అతని మౌనంలో గుర్తించవచ్చు అని బుద్ధుడు అన్నారు. గౌతమ బుద్ధుడు తన శిష్యులకు అందించిన విలువైన పాఠాలలో ముఖ్యమైనది ఏమిటి అంటే మన జీవితంలో మౌనం ఎంత ముఖ్యమైనదో బోధించారు. నిశ్శబ్దం అనేది ఒక అద్భుతమైన ఆయుధం. అది మనస్సుకు ప్రశాంతతను ప్రసాదిస్తుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎంతవరకు మాట్లాడాలో తెలిసిన వ్యక్తి విజయాన్ని ఆపలేరు. విల్లు నుండి వదిలిన బాణం, నోటి నుండి జారిన మాట వెనక్కి రావు. నీ చుట్టూ జరిగే పరిస్థితులను అర్థం చేసుకుని మౌనంగా ఉంటే కొందరు భయపడుతున్నావని భావించవచ్చు. కాని మహానుభావులు, గొప్ప రాజులు సైతం అవసరం లేని చోట మౌనం పాటించమని సూచించారు. నేటి ప్రపంచంలో మనిషి జీవిత శైలి వేగంగా మారిపోతోంది. గందరగోళం, ఒత్తిడి మరియు కలతతో నిండిన ఈ ప్రపంచంలో మనస్సుకు నిశ్శబ్దమే శాంతిని అందించే గొప్ప ఆయుధం. ప్రతిరోజూ కొంత సమయం నిశ్శబ్దంగా ఉండడం వలన ఒత్తిడి తగ్గుతుంది. దాంతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉండడం వలన కోపాన్ని నియంత్రించుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఏ సమయాలలో నిశ్శబ్దంగా ఉండాలో, ఏ సందర్భంలో మాట్లాడాలో, అలాగే నిశ్శబ్దం వలన మన జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందో తెలుసుకుందాం. గౌతమ బుద్ధుడు చెప్పింది ఏమిటంటే నిశ్శబ్దం మన జీవితంలో అత్యంత ముఖ్యమైనది. ఇప్పుడు చెప్పే ఈ 10 సందర్భాలలో నిశ్శబ్దంగా ఉండడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు. 1. కారణం లేకుండా మాట్లాడకండి. మనం చెప్పే ప్రతి మాటకు ఆలోచన అవసరం. మనం చెప్పే సమాచారం సరైనదా, నిజమైనదా అనే విషయంలో స్పష్టత ఉంటేనే మన మాటకు విలువ ఉంటుంది. విషయం తెలియక మాట్లాడితే మన గౌరవం కోల్పోతాము. తెలియని విషయాలపై మాట్లాడడం తెలివి లేని తనం అవుతుంది. నిశ్శబ్దం మన మెదడుకు ఆలోచన శక్తిని అందిస్తుంది. జ్ఞానం పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో నిశ్శబ్దంగా ఉండడం చాలా మంచిది. 2. మీ మాటలు ఎవరినీ బాధపెట్టకూడదు. ఎలాంటి సందర్భంలో కూడా మీ మాటలు ఎవరినీ బాధ పెట్టకూడదు. ఇతరులను బాధ పెట్టడం మిమ్మల్ని గొప్పగా మార్చదని గుర్తుంచుకోండి. ఎదుటివారి భావాలను గౌరవించడం వల్ల మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండండి. కోపం అనేది మన జీవితంలో అత్యంత వినాశకరమైన విషయం. కోపం శారీరక మరియు మానసిక నష్టాన్ని కలిగిస్తుంది. మీరు కోపంగా ఉన్నప్పుడు మాట్లాడితే అది మీ సంబంధాలను దెబ్బతీసే అవకాశముంటుంది. అప్పుడు గురువుగారు ఒక ఉదాహరణ చెప్పారు. ఒక పాము కోపంతో తనకు ప్రమాదం కలిగించిన వస్తువును గట్టిగా పట్టుకుని తన శరీరాన్ని నాశనం చేసుకుంటుంది. అలాగే మన కోపం కూడా మనల్ని నాశనం చేస్తుంది. రోజువారీ ధ్యానం ద్వారా కోపం నియంత్రించుకోవచ్చు. 4. మీకు సంబంధం లేని విషయాలలో జోక్యం చేసుకోవడం అనవసరం. మీ జీవితానికి సంబంధం లేని విషయాల గురించి మాట్లాడకండి. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల మీ గౌరవం దెబ్బతింటుంది. ఎవరికైనా అవసరముంటే వారే మీ సహాయం కోరుతారు. మీ మాటలతో ఎవరికీ నష్టం కలిగించకండి. మీ మాటతో ఎవరి ప్రతిష్టకు భంగం కలగకూడదు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం వారికంటే మీకే ఎక్కువ హానికరం. 5. మీ మాటలతో మీ స్నేహితులను బాధపెట్టకండి. మీ మాటలు ఎవరి ప్రతిష్టను దెబ్బతీసేలా చేయనివ్వకండి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం తప్పు. అది వారికంటే మిమ్మల్ని ఎక్కువగా బాధపెడుతుంది. అనవసర వివాదాలను తెచ్చిపెడుతుంది. 6. ఇతరుల గురించి తప్పులు చెప్పే వారి వద్ద మౌనంగా ఉండండి. మరొక వ్యక్తి గురించి తప్పుగా చెప్పే వ్యక్తి దగ్గర మీరు స్పందించకుండా నిశ్శబ్దంగా ఉండండి. నేటి కాలంలో ఏ వ్యక్తి ఎదుటివారి గురించి తప్పుగా చెబుతాడో ఆ వ్యక్తి మీ గురించి కూడా అదే చేయగలడు. మంచి వ్యక్తిత్వముండాలంటే మీరు దుష్టుల మాటలకు
దూరంగా ఉండండి. 7 మీ భావాలను గుర్తించకపోతే మౌనంగా ఉండండి. మీరు చెప్పే మాటలను, మీ భావాలను ఎవరూ అర్థం చేసుకోలేకపోతే వారితో ఏమీ చెప్పకండి. మీ బాధలను గుర్తించని వ్యక్తుల వద్ద మాట్లాడడం దండగా అవుతుంది. వారి ముందు మీ సమస్యలు చెబితే ఆ తర్వాత మీరు బాధపడాల్సి వస్తుంది. 8 ఇతరుల దుఃఖాన్ని నిశ్శబ్దంగా వినండి. ఇతరుల దుఃఖాన్ని నిశ్శబ్దంగా వినడం వారికి మనస్ఫూర్తిగా సహాయం చేస్తుంది. ఎవరైనా తమ బాధను పంచుకుంటే ఆ దుఃఖాన్ని వినడం ఒక గొప్ప సహాయం. వెంటనే పరిష్కారం చెప్పే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే వారు పంచుకున్న బాధ వారిలోని భారాన్ని తగ్గిస్తుంది. తర్వాత ఆలోచించి పరిస్థితిని స్పష్టంగా అర్థం చేసుకోవడం మంచిది. 9 దుష్టుల మధ్య మౌనంగా ఉండండి. దుర్మార్గులు ఉన్నచోట మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇలాంటి చోట మీ మాటలు వ్యర్థమే. మౌనంగా ఉండడం వల్ల మీరు ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. 10 మీ విజయాలను ప్రతి చోటా చెప్పకండి. మీ విజయాలను అందరికీ చెప్పడం వల్ల మీకు సమస్యలను తలపెట్టే అవకాశముంటుంది. విజయాలు గురించి చెప్పేటప్పుడు కొందరు వాటికి వ్యతిరేకంగా వ్యవహరించవచ్చు. మీరు ఈ 10 విషయాలు పాటిస్తే మీ జీవితంలో ప్రశాంతత, ఆనందం, విజయం సాధ్యమవుతుంది. ఇది మీ జీవన మార్గాన్ని మారుస్తుంది మరియు మీ వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా తయారుచేస్తుంది. ఇటువంటి మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది.